మీకు తుంగ తుర్తి మీద అమ్మ మీద అలగలేదా? ఎందుకు అలగాలి? ఇప్పుడు మా చిన్నగాడు కూడా ఉంటాడు, వాళ్ళ అమ్మ మీద బిస్కెట్ పోతాడు, మళ్ళీ నెక్స్ట్ టైమే పోతాడు, ముద్దు పెట్టుకుంటూ కూర్చుంటాడు. సేమ్ అంతే. సచిన్ ఆఫ్ మీన్ హవర్ 1-2 అవర్సే కదా, అంతే పెద్ద సమస్య. అంటే సహజంగా నేను నటుని అన్నారు కాబట్టి మళ్ళీ అదే అడుగుతున్నాను, నటిస్తున్నారా? ఇగో ఇప్పుడు ఈ నటన చేయబట్టి వచ్చింది సమస్య, కానీ దయాకర్ లైఫ్లో నేను చెప్తున్నా ఇంతకంటే ఎక్కువ ఇష్యూస్ని కూడా ఈజీగా ట్రేస్ చేయగలడు. అంత మనోధైర్యం. ఏంటి ఏ ఇష్యూని బాగా ట్రేస్ చేయగలరు? ఇప్పుడు 2004 నుంచి 14 వరకు, అప్ టు నేను అనుకుంటున్నా 9 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న మా సహచర మిత్రుడు ఎవరు అప్పుడు? కేసీఆర్. కేసీఆర్ మమ్మల్ని పిలిచి అడగలేదు, మేము కేసీఆర్ని అడగలేదు. ఆయన పార్టీలకు మేము పోవాలనుకోలేదు, ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా కనీసం కలవలేదు. మాకు అవసరమే లేదు, ఎందుకంటే ఆ రాజకీయాలు మేము కోరుకోలేదు. అయినా వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఓడిపోయినా. ఏమైంది? ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి మీరు చూడండి నా డైరీ, ఐఎమ్ ఇన్ ద ఫైట్ ఓన్లీ. 18 ఓడగొట్టిండ్రు, ఆగలే. ఎవరు ఓడగొట్టారు? మిషన్లు ఓడగొట్టిన ఎవరు? అధికారులా? లేకపోతే ఇప్పటికీ టిల్ టుడే కాంగ్రెస్ గెలిపించింది మిషన్లేనా? అప్పుడు అద్దంకి దయాకర్ అక్కడ ఓడగొట్టింది మిషన్లు. ఈ చర్చకు ఒక 2-3 నిమిషాలు ఇది పెడదాం. ఎట్లా? దీనికి ఆన్సర్ కావాలి. అప్పుడు అద్దంకి దయాకర్ని మిషన్లే ఓడగొడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మిషన్లేనా? ఇప్పుడు ఒక మాట, 100 ఓట్లుంటే 110 ఓట్లు పడితే ఏమనుకుంటావు నువ్వు చెప్పు రోహిత్? 100 ఓట్లుంటే 110 ఓట్లు పడ్డాయి అనుకో, ఏమనుకుంటావు? అది మిషన్లా మనుషులా? ఎవరు వేసిండ్రు మీరే చెప్పాలి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నేను హైకోర్టును అడిగిన, హైకోర్టు దగ్గర ఒరిజినల్ పిటిషన్ పోయింది, ఇప్పటికి లేదు. మళ్ళీ కొత్త జడ్జి వచ్చిండు. ఆ మిషన్లో వెనుకున్న మనుషులు సొంత పార్టీ వల్ల బయట పార్టీ వల్ల? ఇక అదైతే నాకు తెలిసి పొజిషన్ వాళ్ళే అప్పుడు. ఎందుకంటే 20 ఈవీఎంస్ లెక్క పెట్టలే, 11,000 ఓట్లు అవి. ఆ 18 ఒక్కటి లెక్క పెట్టిండ్రు. ఆ 19 ఈవీఎంలకు 1857 ఓట్లు వేసుకొని గెలిచిండ్రు. 1760 సంథింగ్. అంటే ఒక ఈవీఎంకి ఒక 100 ఓట్లు ఎక్సెస్ వేసుకున్నారు. ఒకవేళ నిజంగా అలా చేయడానికి అవకాశమే ఉండుంటే ఇప్పుడు 64 సీట్లలో కాంగ్రెస్ ఎలా గెలిచింది? అధికారంలో ఉన్న పార్టీ కదా గెలవడానికి అవకాశం. పైకి మా దిగ్విజయ్ సింగ్ ఏమంటుండో, నేను దిగ్విజయ్ సింగ్కు ఇంత పెద్ద రిపోర్ట్ తీసుకుపోయి ఇచ్చిన, ఏమని, తెలంగాణ ఎలక్షన్స్లో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, ఈ విధంగా జరుగుతున్నాయంటే నేను ఏం చెప్పినో దిగ్విజయ్ సింగ్ గారు ఇప్పుడు అది మాట్లాడుతారు. ఒక్కసారి మీరు మధ్యప్రదేశ్ అద్దంకి దయాకర్ గారు, గెలుపు ప్రజల తీర్పు, ఓటమి మెషిన్ల తప్పిదం. నేను ఆ కాంట్రాక్ట్ వెళ్ళేదానికంటే నాది నువ్వు సమాధానం. నేను అందుకే అడుగుతున్నాను. 100 ఓట్లకు పొడుస్తున్నది ఎవరు? నేనేమంటాను, 100 ఓట్లకు 110 ఓట్లు పడడాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది నాకు సమాధానం? మీరు కూడా కాదు. కోర్టుకు పోయినా, కోర్టు కూడా నా పిటిషన్ పోయింది, ఒరిజినల్ పిటిషన్కు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వరు. ఏం జరుగుతున్నట్టు అక్కడ? అసలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయేసి. అప్పుడు గాదర్ కిషోర్ వెనుక మీ పార్టీ నాయకులు ఉన్నారా? మీ ఓటమి అది నాకు తెలియదు, అది వాళ్ళ ఇష్టం. ఎవరన్నా ఉంటే ఉన్నారా నాకు తెలియదు. ఓకే, సచిన్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. గారు, మీరు నమ్ముకున్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, మీరు మాత్రం అధికార ప్రతినిధి పదవిలోనే ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ ప్రతిదీ మీ నోటి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. నమ్ముకున్న వ్యక్తి నాకు అన్యాయం చేస్తున్నాడే అని చెప్పి అనిపిస్తుందా మీకు? అస్సలు లేదు. ఆ నమ్ముకున్న వ్యక్తే రేపు అందలం ఎక్కిచ్చే పనిలో ఉంటాడని నేను అనుకుంటున్నా, నాకున్న అంచనా. రేవంత్ రెడ్డి మాట్లాడారు ఎమ్మెల్సీ సందర్భంలో? మాట్లాడింది ఎప్పుడు, మాట్లాడలేనిది ఎప్పుడు మాట్లాడారు? ఎమ్మెల్సీ విషయంలో మీకు రిజెక్ట్ అయ్యింది? ఏది ఉన్నా సరే పర్సనల్ కలిసినప్పుడు చెప్తాడు, ఇది కాకపోతే ఇంకో అంశంలో అవకాశం ఉంటుంది. న్యాచురల్గా అది జస్ట్ ఏం పెద్ద సుదీర్ఘమైన చర్చలు, మంటలు పొగలు వెళ్ళే చర్చలు ఏం చేస్తాం, మ్యాటర్ ఆఫ్ 1 minute. ఏంటి ఆ రియాక్షన్ ఏంటి ఆయన నుంచి? నెక్స్ట్ మనం మంచిది ప్రయత్నం చేద్దాం. యాడింగ్ టు దిస్, ఎమ్మెల్సీ మీకు వచ్చింది కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? ఆ తర్వాత లేదు దక్కట్లేదని చెప్పి ఎప్పుడు వచ్చింది? బిఫోర్ ది డేనే మేడం చేసింది, మున్షి చేసింది. దయాకర్ యు ఆర్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద లిస్ట్, బట్ మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మీరు మనం ఓబీసీకి చేయాలనుకున్నప్పుడు మీరు సహకరించాలని చెప్పిండు, అంతే. అదే జరిగింది. దానికి నేను పెద్ద షాక్, లేకపోతే మొండి చెయ్యి ఇదేదో పెడుతురు కదా మనోళ్ళు థంబ్నెయిల్స్ అని, అవన్నీ నేనేం ఫీల్ కాలే. కాకపోతే ఏంటంటే ఒక అనుమానాలకు తావిచ్చేటట్టుగా తీరు ఉండడం అనేది కొంచెం అందరు ఫీల్ అవుతుంది, కానీ అదర్వైజ్ దేర్ ఇస్ నో. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అంటారు, మీ పదవి కోసం మీరు కొట్టాడంలో తప్పులేదు. అలాంటిది
మీరు కొట్లాడకుండా ఉన్నప్పుడు మీ పదవి కోసం మీరే కొట్లాడపోతే ప్రజల సమస్యల మీద ఏం కొట్లాడతారు? ఇది ఒక క్వశ్చన్. నేను ఒక మీ అనుచరులు ఈ క్వశ్చన్ రైజ్ చేస్తున్న పరిస్థితి వస్తుంది కాబట్టి మీరేమంటారు? ఇది ఎస్ యు ఆర్, ఇది చాలా నన్ను కూడా తొలిచివేసే ప్రశ్న. కానీ నేను దేనికోసం కాంగ్రెస్ పార్టీకి వచ్చినా నేను ప్రశ్న వేసుకుంటున్నా. మొదలు 2014లో దేని కొరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా, నేను పోయినప్పుడు సోనియా గాంధీ గారు పిలిచినప్పుడు నేను మీకు మంచి అవకాశం ఇస్తే మీరు పార్టీకి రమ్మని ఇన్వైట్ చేసింది. అందరం జేఏసీ కోదండరామ్ గారితో మేము అందరం కలిసినప్పుడు ఎస్ యంగ్ ఏజ్లో ఉన్న బాబు నువ్వు ప్లీజ్ బీ విత్ మీ అన్నది పోయినా ఉన్నా. వారు ఎమ్మెల్యే టికెట్ నాకు ఆఫర్ చేసిండ్రు, ఎంపీలతో పాటు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసిండ్రు. కొన్ని రోజులకు ఆ ఎమ్మెల్యే టికెట్ కాస్త మళ్ళీ ఏది నామినేషన్స్ వచ్చే వరకు అది మారిపోయింది. మళ్ళీ తనే పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. రెండవసారి నేనేం టికెట్ ఇట్లా అప్లికేషన్స్ ఏం లేవు. సెకండ్ టైం కూడా మళ్ళీ ఏఐసిసి నుంచి కాల్ వచ్చింది మీరు అందుబాటులో ఉండాలని. రాహుల్ గాంధీ గారు పిలిచిండ్రు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. థర్డ్ టైము అప్లై చేసుకోవాలంటే నేను తుంగతుర్తికి అప్లై చేసుకున్నా. కానీ వాస్తవానికి ఆడ ఉన్న పరిస్థితుల్లో ఇంకెవరైనా అవకాశం ఉంటే పోటీ చేస్తే బాగుండు అని అంచనా కూడా ఉండే. బట్ అప్లై చేసుకున్నాం, దాకరికి రాలేదని మొత్తం ఇష్యూ అయింది. ఇష్యూ అయినాక దాన్ని నేనేం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇమీడియట్గా సామ్యుల్ గారు గెలుపు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పినాం. మేము మన పిసిసి గారు అందరం వెంకటరెడ్డి గారితో కలిసి అందరం పోయినాం. సామ్యుల్ గారు ఇలా 50,000 అబౌవ్ ఓటుతో గెలిచిండ్రు. దీని తర్వాత నాకు అవకాశం ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలనే ఫస్ట్ ప్రయర్ ఇవ్వాలనుకున్నారు వాళ్ళు, ఇవ్వలేకపోయినారు. రేపు సెకండ్ ప్రయర్లో ఉంటాయి ఇంకా ఈ నేను చెప్పిన ఆప్షన్స్ అన్ని.